డైరెక్టర్ సుకుమార్ అంటే అంతే. ఏ హీరోనైనా పాన్ ఇండియా స్టార్‌ను చేయగలడు. ఎలాంటి హీరోతోనైనా ఇండస్ట్రీ హిట్ ఇవ్వగలడు. ఆయన ఆలోచన అనంతం, ఆచరణ విభిన్నం. ఇప్పుడాయన పాన్ ఇండియా డైరెక్టర్. కానీ 70,000 జీతం కాదనుకొని 500 కోసం ఎందుకు ఆరాటపడ్డాడో తెలుసా? ఎడిటర్‌గా ఎదగాల్సినోడు దర్శకుడుగా మారేందుకు ఏం చేశాడో తెలుసా? ఎందరో స్టార్లు రిజెక్ట్ చేసిన కథలతోనే ఎలా హిట్ కొట్టగలుగుతున్నాడు? అసలు సుకుమార్కు ఉన్న ప్రధానమైన లోపమేంటో మీకు తెలుసా? ఆయనపై ప్రతి క్షణం ప్రభావం చూపించే వ్యక్తి ఎవరో తెలుసా? బన్నీకి ఎలా డార్లింగ్ కాగలిగాడు? మహేష్ బాబుకు ఎందుకు హిట్ ఇవ్వలేకపోయాడు? పుష్ప 2ను సుకుమార్ ఏం చేయబోతున్నాడో? హఠాత్తుగా రామ్ చరణ్తో సినిమా తీసేందుకు కారణమేంటి? ఇలాంటి సరికొత్త విశేషాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప వంటి మాస్ సినిమాతో దేశాన్ని ఉర్రూతలొగించిన డైరెక్టర్ సుకుమార్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. కానీ టాలీవుడ్ లో మాత్రం 20 ఏళ్ల క్రితమే ఇలాంటి హంగామా జరిగింది తెలుసా? 2004 సంవత్సరంలో అల్లు అర్జున్ హీరోగా ఆర్య సినిమాను ప్రేక్షకుల మీదకు వదిలి యూత్ ను పిచ్చెక్కించాడాయన. సినీ ప్రియులను, యువ ప్రేక్షకులను ఉర్రూతలొగించాడు. ఆయన టేకింగ్ కు, క్యారెక్టరైజేషన్ కు సినీ ప్రియులే కాదు, విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. ఫీల్ మై లవ్ అనే మాట అప్పటి యూత్ కు ఒక మంత్రంలాగా పనిచేసిందంటే నమ్మాల్సిందే. అదిగో అప్పుడే మొదలైంది సుకుమార్ అంటే విభిన్నం, వెరైటీ అని. ఆ పంథానే ఇప్పటికీ కొనసాగిస్తున్నారాయన. తీసింది కేవలం 8 సినిమాలు. కానీ దేశం మొత్తంలో ఇప్పుడు ఆయన పేరు తెలియని సినిమా ఇండస్ట్రీ లేదు, సినీ ప్రేమికుడు లేడు. డైరెక్టర్ సుకుమార్ పూర్తి పేరు బండ్రెడ్డి సుకుమార్. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు సమీపంలో ఉన్న మట్టపర్రు ఆయన సొంతూరు. తల్లిదండ్రులు తిరుపతిరావు నాయుడు, వీరావేణి. తనకో సోదరి ఉన్నారు. 11 జనవరి 1970న పుట్టిన సుకుమార్కు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు. అలా వాళ్ళ ఊరి లైబ్రరీలోని చాలా పుస్తకాలు చదివేశాడట. పాఠశాల స్థాయి నుంచే కవితలు రాసేవాడు. లెక్కలంటే అమితమైన ఇష్టం ఉండటంతో ఆ సబ్జెక్టుపై పట్టు సాధించాడు. అలా డిగ్రీ వచ్చేటప్పటికి ఒకవైపు చదువుకుంటూనే తన జూనియర్లకు మ్యాథ్స్ ట్యూషన్లు చెప్పేవాడు. ఆ తర్వాత మ్యాథ్స్ లోనే పట్టా పొందాడు. ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా మ్యాథ్స్, ఫిజిక్స్ బోధిస్తుండేవాడు. అలా 6 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశారు. 1998లో కాకినాడలోని ఓ ప్రముఖ కాలేజీలో 70,000 జీతానికి ఉద్యోగంలో చేరి వృత్తిపరంగా నిలదొక్కున్నాడు. కానీ ఆయన మనసు మాత్రం సినిమాల వైపు లాగుతుండేది. కారణం తనలోని క్రియేటివిటీ. ఆ సృజనాత్మకతకు వేదిక దొరకాలంటే సినిమా రంగంలోకి అడుగు పెట్టాల్సిందేనని నిర్ణయించుకొని ముందుగా లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేశాడు. 2000 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుకుమార్ మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా చేరాడు. అలా క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే సుకుమార్కు పలువురు దర్శకులు, నిర్మాతలు, ప్రముఖులు పరిచయం అయ్యారు. వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో సుకుమార్ కథ చెప్పే విధానం, క్యారెక్టర్ల గురించి నరేషన్ ఇచ్చే పద్ధతిని అందరూ ప్రశంసించేవారు. అలా ఆయన మనసు దర్శకత్వం వైపు మళ్ళింది. దర్శకుడు అవ్వడమే తన లక్ష్యంగా మారింది. దాంతో బద్రీ సినిమా తీస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఆ తర్వాత 2003లో దిల్ రాజు ప్రొడక్షన్లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాకు అసిస్టెంట్గా అవకాశం దొరికింది. అలా సినిమా రంగంపై, సినిమా నిర్మాణానికి కావలసిన అన్ని విభాగాలపై కొంత అవగాహన ఏర్పడిన తర్వాత తనలోని దర్శకుడిని బయటకు తీశాడు. స్వతహాగా కవి అయిన సుకుమార్ తొలి సినిమా కథగా అందమైన ప్రేమ కథనే రాసుకున్నారు. దిల్ రాజుకు కథ చెప్పి ఒప్పించడంతో అది ఆర్య సినిమాగా 2004లో విడుదలై సంచలనం సృష్టించింది. తొలి సినిమాతోనే సుకుమార్ పేరు టాలీవుడ్లో నిలబడిపోయింది. 20 ఏళ్ల క్రితం తొలి సినిమాతోనే ప్రతిభ కలిగిన దర్శకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ 2021లో వచ్చిన పుష్ప సినిమాతో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రాజమౌళి తర్వాత టాలీవుడ్ సినిమాను ఆ స్థాయిలో నిలబెట్టారు. అయితే తొలి సినిమా సంచలన విజయం సాధించినప్పటికీ సుకుమార్ కెరీర్ వేగంగా దూసుకుపోలేదు. తన రెండో సినిమా రావడానికి 3 ఏళ్లు పట్టింది. రామ్ పోతినేని హీరోగా జగడం తన సెకండ్ సినిమాగా 2007లో విడుదలైంది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఆ తర్వాత 2 ఏళ్లకు అల్లు అర్జున్ హీరోగా ఆర్య 2 వచ్చింది.
అది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా వచ్చిన 100% లవ్ కొంత ఊరటనిచ్చింది. తర్వాత మహేష్ బాబు, సుకుమార్ కలిసి సంచలన కాంబినేషన్ గా విపరీతమైన క్రేజ్ తో 2014లో 1 నేనొక్కడినే మూవీ వచ్చింది. అది నిరాశపరిచింది. ఆ తర్వాత 2016లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమాతో ఘన విజయం దక్కింది. ఇక 2018లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అవగా 2021లో వచ్చిన పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది. రంగస్థలం, పుష్ప సినిమాలకు గాను సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డులను అందుకున్నారు. అంతేకాదు పుష్ప ది రైస్ చిత్రం దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. అయితే తను రాసుకున్న ప్రతి కథ ఒకరు లేదా ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసినవే కావడం విశేషం. ఆర్య నుంచి పుష్ప వరకు అలాగే జరిగింది. ఆర్య కథను ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు, పుష్ప కథను మహేష్ బాబు రిజెక్ట్ చేశారు. హీరోలు మారినా ఆ కథలు మాత్రం పెద్ద హిట్ అవ్వడం రచయితగా, దర్శకుడిగా సుకుమార్ సత్తాకు ఉదాహరణ అనుకోవాలి. సుకుమార్ సృష్టించిన ప్రధాన పాత్రలో ప్రముఖ సైకాలజీ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రభావం కనిపిస్తుంటుంది. సన్నివేశాలు బాగా రావాలని చెక్కుతూ సినిమా ఆలస్యానికి కారణమవడం ఆయనకున్న ప్రధాన లోపం. సుకుమార్ స్టార్ డైరెక్టర్ గా తెలుగు సినిమా మార్కెట్లో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకోగలిగారు. అయితే తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా దర్శకులుగా మారి ఘన విజయాలు సాధిస్తూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. సుకుమార్ తన శిష్యులకు రైటింగ్ లోను, ప్రొడ్యూసింగ్ లోను, కథ అందించడంలోనూ ఏదో ఒక విభాగంలో పూర్తి స్థాయి సహకారం అందించి వారి కెరీర్కు పునాదులు వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల 3 ఏళ్ల క్రితం తొలి సినిమా ఉప్పినతోనే 100 కోట్ల విజయం సాధించిన బుచ్చిబాబు, కరెంట్, కుమారి 21F, 18 పేజెస్ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న పల్నాటి సూర్యప్రతాప్, దర్శకుడు, ప్లేబ్యాక్ సినిమాల దర్శకుడు జక్కా హరిప్రసాద్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా దర్శకుడు మున్నా ప్రదీప్ వంటి సుకుమార్ అసిస్టెంట్లు ప్రస్తుతం దర్శకులుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు వేమారెడ్డి, వెంకీ అనే మరో 2 అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా దర్శకులుగా మారబోతున్నట్టు తెలుస్తోంది. వారిలో ఒకరు హీరో రానాతో సినిమాకు కన్ఫర్మ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. రావణాసుర, పుష్ప, 18 పేజెస్, డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించిన శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ శిష్యుడే. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా నడుస్తోంది. బహుశా ఇంతమంది సక్సెస్ఫుల్ దర్శకులకు గురువుగా ఉన్నది ఒక్క సుకుమార్ మాత్రమే కావచ్చు. టాలీవుడ్ స్టార్లందరితోనూ సాన్నిహిత్యం ఉన్న అల్లు అర్జున్ తో సుకుమార్ కు అనుబంధం ఎక్కువ. తన కెరీర్ లో మొత్తం 9 సినిమాలుంటే వాటిలో 4 బన్నీతోనే. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కావడంతో నేషనల్ అవార్డు సాధించడంలో సుకుమార్ భాగస్వామ్యము ఉంది. ఎంతో నమ్మకంతో మహేష్ బాబుతో చేసిన 1 నేనొక్కడినే సినిమా ఫెయిల్ అయినప్పటికీ మహేష్ కు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటిగా మిగిలిందంటే ప్రధాన కారణం సుకుమారే. ప్రస్తుతం పుష్ప 2 సినిమాను అంచనాలకు మించిన స్థాయిలో చూపించేందుకు తెగ కష్టపడుతున్నాడు సుకుమార్. ఆ తర్వాత రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం ఉంది. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకొస్తే సుకుమార్ 2009లో తబితను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు సుకృతి, వేణి, సుక్రాంత్ ఉన్నారు. తబిత ఆన్లైన్ లాండ్రీ కార్ట్ బిజినెస్ నడుపుతోంది. ఆమెకు కూకట్పల్లి, మియాపూర్లలో బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు సుమారు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సందర్భానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పుడు నెలకు 500 రూపాయలు అందుకున్న సుకుమార్ ఇప్పుడు 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. సినిమా రంగంలో కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా, సినిమా కోసం ప్రాణమిచ్చే దర్శకుడుగా సుకుమార్ కు మంచి పేరుంది. మార్కెట్లో చెప్పలేనంత క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆయన సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆయన సృష్టించిన పాత్రలు మైండ్లోకి చొచ్చుకుపోతాయి. అందుకే ఆయన కీర్తి తెలుగు చిత్ర పరిశ్రమలో కలకాలం నిలిచిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.